ఏదైతే మనము ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డిని ఇంటికి వచ్చి నీ అంతు తేలుస్తాను అని చెప్పేసి ఒక సవాల్ విసరడం జరిగింది. అది దానికి ఈరోజు గడువు పెట్టడం జరిగింది. దానికోసం చెప్పేసి మా కార్యకర్తలు మా ఇండ్ల దగ్గరికి వస్తుంటే పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు, వెహికల్స్ రాకుండా అడ్డుకుంటారు, జనాల్ని రాకుండా అడ్డుకుంటారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారు. కానీ పరిటాల శ్రీరామ్ దగ్గర వాళ్ళ ఇండ్ల దగ్గర బయట 15-20 వెహికల్స్ 100 కొద్ది వెహికల్స్ ఎట్లా అలౌ చేస్తారండి? ఎంఎస్ రాజు ఇంటి దగ్గర ఎట్లా వెహికల్స్ అలౌ చేస్తారు? అంటే ప్రభుత్వం వాళ్ళకు సహకరిస్తుందని చెప్పేసి ప్రత్యక్షంగా కూడా మీరు చెప్పడమా? ఇది పోలీసు వ్యవస్థ పూర్తిగా వాళ్ళకి అండగా ఉందని చెప్పి చెప్పడమా ఇది? ఇప్పుడు మా ఇంట్లోకి వస్తున్నారు, ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు, ప్రకాష్ రెడ్డిని మేము వెతకాలని అంటున్నారు. పర్మిషన్ తీసుకోండి, రండి, ఇంట్లోకి మేము స్వాగతిస్తాము. అంతేగాని చెప్పేసి వెనక ఇళ్ళల్లో నుండి గోడలు దూకి లోపలికి వచ్చి ఉమెన్ ఇంట్లో ఉంటే కూడా మీరు మీ ఇష్టానుసారం మగవాళ్ళు ఎట్లా వస్తారండి? పోలీస్ అధికారులు మీకు తెలియదా? మీరు ఇంట్లో లేడీస్ ఉంటారు, వాళ్ళు వచ్చేటప్పుడు కనీసం ఉమెన్ను తీసుకురావాలి, ఉమెన్ కానిస్టేబుల్స్ని తీసుకురావాలని మినిమం కామన్ సెన్స్ లేదా అండి మీకు? నేను వచ్చి గొడవ చేస్తే పైకి వచ్చి మీరు ఎట్లా వస్తారండి, లోపలికి వస్తారని చెప్పి అని అడిగితే అప్పుడు మీరు ఉమెన్ను పిలిపిస్తారా? అంటే మీరు ఉమెన్ లేకుండానే ప్రకాష్ రెడ్డి ఇంటికంటే మీరు డైరెక్ట్గా రావాలని చెప్పేసి మీ నిర్ణయం. అంటే అంత సహకరిస్తున్నారా మీరు? ఈ ప్రభుత్వాలు ఇట్లే ఉంటాయనుకుంటున్నారా? సవాలు విసిరింది ఎవరు? మేము సవాలు విసిరామా? గౌరవంగా మాట్లాడినాడు ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ ముందర. బాబు తమ్ముడు అని మాట్లాడితే నువ్వు నా కొడక అని మాట్లాడి ఈరోజు ఇంతమంది మార్బలాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? నీ నోటి దూలతో కదా నువ్వు భస్మాసురుడివి. రాజు చెప్తున్నా, భస్మాసురుడివి నువ్వు. ఏ నోటితో అయితే పైకి వచ్చినావో ఆ నోటితోనే నువ్వు పతనం అయిపోతావు. నీ పతనానికి నాంది నువ్వు ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడ్డావు. ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా? ఎవరు నిన్ను మాట్లాడే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు లేరని నిన్ను ఎందుకు మాట్లాడిస్తున్నారని చెప్పేది కూడా నువ్వు ఆలోచన చేయాలి కదా. ఏం మాట్లాడినాడు నిన్ను? దానికోసం చెప్పి పోలీసులు ఇంతమంది పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నావు కేవలం నీ నోటి దూల వల్ల. ఇన్ని రోజుల్లో 2 సంవత్సరాలలో ఏమీ మాట్లాడలేదే మేము? మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా నిన్ను ఏది ఛాలెంజ్లు విసరలేదే? ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా విసరలేదే? మీరు ఎందుకు ఇంత దుర్భాషలు మాట్లాడుతున్నారు? అంటే దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఇది కులాహంకారం కాదండి, ఖచ్చితంగా ధనాహంకారం. ఏదో నడిమంత్రపు సిరి నరాల మీద పుండు అంటారు చూడండి, అవి మనిషిని ఒక చోట నిలవనివ్వలేదంట. ఆ పరిస్థితికి మీరు దిగజారి మీరు ఛాలెంజ్లు విసినారు. మీ ఛాలెంజ్ మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉండాము. మా కుటుంబ సభ్యులతో మేము ఉన్నా కూడా పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండలేనంత ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి కూడా పోలీస్ సిబ్బందికి అంతా కూడా నేను అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, పోలీసు సిబ్బందికి కూడా. ఎందుకంటే ఇంత అవుట్రేట్గా వాళ్ళకు సహకరిస్తున్నందుకు. ప్రభుత్వాలన్నీ మారుతూ వస్తుంటాయి. వాళ్ళు మేమంటే 5 సంవత్సరాల ప్రభుత్వం మాది. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక 5 సంవత్సరాలు ఉంటారు. 60 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగాల్సిన వ్యక్తులు మీకు ఒకరితో పనే ఉంది. మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. మీరు చట్టబద్ధంగా ఏమొచ్చినా కూడా మేము సహకరించడానికి సిద్ధమని చెప్తున్నాం కదా. ప్రతి అడుగడుగున మేము చట్టానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం. మీరు ఎట్లా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు? ఇంటి వెనకల నుండి దూరొస్తారా? గోడలు దూకి పోలీసులు దూరొస్తారా? పట్టపగలు ఒక మాజీ ఎమ్మెల్యే గారి ఇంటికి అడ్డదారిలో మీరు వస్తారా? అడ్డదారిలో వచ్చి సర్చింగ్ అని చెప్తారా? ఏమండి పైకి వస్తారు, ఉమెన్ ఉండారు పైన, మీరు ఎట్లా వస్తారు లోపలికి అంటే సర్చింగ్ అని చెప్తారా? ఇదే నా చట్టము? మీకు నేర్పించిన చట్టం ఇదేనా? మేము ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండామండి. మమ్మల్ని మాత్రం మా ఇళ్లలో మమ్మల్ని ఉండియండి. ఏ ఛాలెంజ్ అయితే వాళ్ళు విసిరినారో ఆ ఛాలెంజ్కి వాళ్ళని పిలుచుకురండి. వాళ్ళ ఆధారాలతో నిరూపించమన్నారు కదా. ప్రతి ఆధారము ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏ ఆస్తిపాస్తులు అయితే తను కొన్నాడు అని చెప్పి మాట్లాడినాడో ప్రతి ఒక్క ఆస్తికి మేము ఆధారాలు చూపిస్తాం. అతను కూడా అంత గౌరవమైన పదవుల్లో ఉన్నాడండి. దాదాపు సాక్షాత్తు టీటీడీ దేవస్థాన బోర్డు మెంబర్గా ఉండి అంత దిగజారిన మాటలు ఎట్లా మాట్లాడతాడు? నువ్వు నా పదవికి రాజీనామా చేస్తానంటున్నావు. మరి నీ ఆస్తుల గురించి నిరూపిస్తున్నాం కదా. నీ పదవికి రాజీనామా చేస్తావా? మరి నీకు అడ్డగోలుగా పదవులు వచ్చినాయని చెప్పేసి అంత అయాచితంగా నీకు పదవులు వచ్చినాయి కాబట్టి దానికి విలువ లేకుండా మాట్లాడతావా? వెంకటేశ్వర స్వామి సాక్షిగా అంటావా? సాక్ష్యాలు వెంకటేశ్వర స్వామికి మీకు జనాలకు అవసరమేమో, వెంకటేశ్వర స్వామికి సాక్ష్యాలు అవసరం లేదు కదా. ఆయన కూడా చూసుకుంటాడు ఏది మంచిది, ఏమి చెడ్డది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఖచ్చితంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామండి. వాళ్ళకు కూడా ఈ మెసేజ్ పంపించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తగ్గే ప్రసక్తే లేదు. పోలీసులను కూడా మాకు ఏ న్యాయం అయితే వర్తిస్తుందో అదే న్యాయం వాళ్లకు వర్తింపజేయండి దయచేసి.
మా మీద మాత్రం అత్యుత్సాహం శేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టినట్లు, ప్రకాష్ రెడ్డిని అటెంప్ట్ చేయించినట్లు, లేకుంటే ప్రకాష్ రెడ్డిని గన్మెన్లు తీసుకున్నట్లు అంత ఈజీగా ఈ పరిస్థితిని అయితే తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయం వరకే ఉన్నింది. ఎప్పుడైతే ఇంటి దగ్గరకు వస్తానో కుటుంబ సభ్యులకు నీ ఇంటికని మాట్లాడినాడో అప్పుడు కుటుంబ సభ్యులు నోరు లెగుస్తుంది. దయచేసి ఏ రాజకీయ నాయకుడికైనా చెప్తున్నా, ఎవరి ఫ్యామిలీల జోలికి ఎవరు వెళ్లాల్సిన పనిలే. వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ మీ సమస్యలు ఏదన్నా ఉంటే మీరు రాజకీయ రణరంగంలో తేల్చుకోండి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ తేలుస్తుంది. దానికి కుటుంబాల గురించి మాట్లాడతారా మీరు? కుటుంబాలు ఇండ్ల దగ్గరికి వచ్చి మాట్లాడతారా? నీకు నిన్న మన 3-4 సంవత్సరాల్లో రాజకీయం చేసినోడికి నీకు ఇంత ఉంటే, మేము 10 సంవత్సరంలో దశాబ్దాల కాలంగా మేము రాజకీయాల్లో ఉండే వాళ్ళకి మాకెంత ఉంటుంది? దానికి రెడ్ల గురించి మాట్లాడతాం, మేము మాదిగల గురించి మాట్లాడతాం, అందరి గురించి మాట్లాడతాం. అందరినీ అమాయకులను ఎందుకు మధ్యలోకి తీసుకురావాలా? నీకు కక్ష ఉంది కదా, నువ్వు డైరెక్ట్గా ప్రకాష్ రెడ్డిని మాట్లాడు. మాకు కక్ష ఉంది కదా, మేము డైరెక్ట్గా మాట్లాడుతున్నాము. మీరు ఎందుకు అడ్డగోలుగా మాట్లాడాలా? అడ్డం వచ్చిందంతా మాట్లాడాలా? నోటికి వచ్చిందంతా మాట్లాడాలా? నీ నోటి దూల వల్ల ఇంతమంది పోలీసు వ్యవస్థని ఈరోజు ఈ పోలీసు యంత్రాంగాన్ని అంతా నిర్వీర్యం చేస్తున్నారు మీరు. ఇట్లాంటి పనులకన్నీ పోలీసులను మనం ఉపయోగపెట్టుకోవాల్సింది ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపెట్టండి, సంక్షేమానికి ఉపయోగపెట్టండి, ఏదైనా దేశాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపెట్టండి. ఇది జరుగుతున్న ఏ పరిణామం బాగలేదండి. వాళ్ళపైన కూడా తగు చర్యలు తీసుకోవాలా. ఈ రకంగా మాట్లాడినందుకు రాజు కూడా బహిరంగంగా ప్రకాష్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇది 100% నేను వాళ్ళ కులస్తులకైనా నేను చెప్తున్నా, ఇది మీకు మంచిదనిపిస్తేనే మీరు కూడా సోదరులు ఆలోచన చేయాలి. ఒక్కసారి ఏం మాట్లాడినాడు అతను, అబ్బాయి ప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, మీ సోదరుడు ఏం మాట్లాడినాడు అనేది ఒకసారి పరిశీలించాలా. మీ వెనకల ఎవరుండి నడిపిస్తున్నారో అంత వివేకం లేకుండా మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? మీకు ఏం సంబంధం అని మీరు ఇంత ఇన్వాల్వ్ అయినారు? మీకేం సంబంధం అని ఇన్వాల్వ్ అయినారు? మీరు ఎందుకు మిమ్మల్ని ఇంతగా ఇన్వాల్వ్ చేస్తుంది? మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు? మేము ఎక్కడ వాడుకోవడం లేదు. డైరెక్ట్గా మేము ఏ వ్యక్తిని అయితే కావాలనుకుంటున్నా ఆ వ్యక్తికి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మేము ఏదో వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. మధ్యలో నిన్నెందుకు అడ్డపెట్టి ఇంత రాజకీయం చేయాల్సి వస్తుంది? మాకైతే ప్రత్యక్ష రాజకీయాల్లో పోరాడడానికి మాకు శక్తి ఉంది, ధైర్యం ఉంది. మా వెనకల కార్యకర్తలు ఉన్నారు, జగన్ సార్ ఉన్నారు, మేము పిలిస్తే కార్యకర్తలు మాకు ఉన్నారు. కాబట్టి మాకు ఎక్కడ ఏ పోలీస్ ప్రొటెక్షన్ కూడా మాకు అవసరం లేదండి. ఎంత ప్రొటెక్షన్ ఇస్తారో వాళ్ళకే ఇవ్వండి, మాకేం అవసరం లేదు. మేము ధైర్యంగా ఉండగలుగుతాం. మా ఇంట్లో మేము ఒక్కరు కూడా తిరగలుగుతాం. ఎన్ని రోజులు ఇస్తారండి పోలీసులు ప్రొటెక్షన్? మాకి ఎన్ని రోజులు ఇస్తారు? ఇప్పుడు ప్రకాష్ రెడ్డికి అవసరం లేదు పోలీస్ ప్రొటెక్షన్ అనే కదా మీరు తీసేసింది. ఈరోజు ప్రొటెక్షన్ ఇస్తామని ఏ రకంగా వస్తారు మీరు? ఏం అవసరం ఉంది? ప్రకాష్ రెడ్డికి ప్రొటెక్షన్ అవసరం లేదు కదా, మీరే అన్నారు కదా అంత వ్యక్తి కాదు కాబట్టి తీసేసినామని. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు వీడియోలు చూపిస్తాను. ఎంఎస్ రాజు గారింటి దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది గుమిగూడినారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకొక న్యాయం ఏంటి, మాకొక న్యాయం ఏంటి? మేమన్నా తీవ్రవాదులమా, ఉగ్రవాదం? ఫోన్ గ్రీన్ కార్పెట్ వేసినారు చూడండి. మీడియా సోదరులు అందరూ చూడాలా. ధర్మం ఏమి ఎక్కడ ఎన్ని పాదాల మీద ధర్మం నడుస్తుందో మీరు అందరూ చూడాలి, గమనించాలి. ఇవన్నీ ఏం జరుగుతున్నాయో ఇవన్నీ సబబేనా అని అడుగుతున్నా. వాళ్ళ ఇంటి ముందర టెంట్లు వేస్తే నా ఇంటి ముందర టెంట్లు వేస్తా, వాళ్ళ ఇంటి ముందర వంట వండితే నా ఇంటి ముందర వంట వండుతా, వాళ్ళ ఇంటి ముందర కారు నిలబెడితే నాకు, వాళ్ళ ఇంటి ముందర 10 కార్లు నిలబెడితే నా ఇంటికాడ 100 కార్లు నిలబెట్టాలా. దీనికి పోలీసు వర్గం అంతా సహకరించాలంటే చెప్తున్నా. ఎవరికైనా ఒకటే న్యాయం. డిఎస్పీ గారు కింద ఉన్నారు, అందరికీ సమన్యాయం అంటున్నారు. డిఎస్పీ గారితో కూడా ఈ విషయం చూపించి చెప్తాను, విజువల్స్ కూడా చూపించేసి డిఎస్పీ గారికి కూడా న్యాయం కోరుతాను. అది న్యాయం అనిపిస్తే కూడా నేను చెప్తాను. చూడండి, ఒక్కసారి చూడండి దయచేసి, ఒక్కసారి ఎంత గ్రీన్ కార్పెట్ చూడండి. మీడియా సోదరులందరూ ఈ విషయాన్ని గమనించాలి. చూడండి, గ్రీన్ కార్పెట్ చూడండి, గ్రీన్ కార్పెట్ చూడండి. అంటే అధికారం ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి, గ్రీన్ కార్డు పెట్టడం.